హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం జరిగింది. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు, జేఎన్టీయూ జీవీ 2131 41 బీటెక్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? 21 బీటెక్ పరంగా చూస్తే R23, R20, R19, R16 రెగ్యులేషన్ వాళ్ళు ఉన్నారు. 31 బీటెక్ చూసినా కూడా R20, R19, R16 రెగ్యులేషన్ వాళ్ళు ఉన్నారు. 41 బీటెక్ చూసినా R20, R19, R16 రెగ్యులేషన్ వాళ్ళు ఉన్నారు. అయితే ఈ 21 బీటెక్ ఎగ్జామ్స్ మొన్న 4th డిసెంబర్కి అయిపోయినాయి అనమాట. 31 బీటెక్ వచ్చేసరికి 28th నవంబర్కి అయిపోయినాయి అండి. 4th వచ్చేసరికి 2nd డిసెంబర్కి అయిపోయినాయి. ఈ మూడిట్లో ముందు రిజల్ట్స్ ఏ డిక్లేర్ అవుతాయి, ఎప్పుడు రిలీజ్ అవుతాయి? సో ముందుగా మాట్లాడుకుంటే పేపర్ వాల్యుయేషన్ అయితే స్టార్ట్ అయ్యింది. అయితే ఇందులో 21 బీటెక్ మాత్రం ఇంకా కాలేదు. ఓకేనా, 21 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ అనేది స్టార్ట్ కాలేదు. ఇందులో 31 బీటెక్ స్టార్ట్ అయింది, 41 బీటెక్ కూడా స్టార్ట్ అయింది. అయితే ఏంటంటే ఇక్కడ 41 బీటెక్ రిజల్ట్స్ ముందు వస్తుంది. ఇది ఎప్పుడు జేఎన్టీజీబీ చేసేది. అయితే ఇది ఎప్పుడు వస్తాయి 41 బీటెక్ రిజల్ట్స్ అంటే పొంగల్ హాలిడేస్ తర్వాత రిలీజ్ అవుతాయండి. ఆ డేట్ అనేది ఎక్స్పెక్టెడ్ డేట్ అదన్నీ కూడా పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయితే తెలిసిపోతుంది. phase 1 phase 2 ఇలా ఉండదు మీకు. సో 41 బీటెక్లో మీ అందరూ పాస్ అయిపోతారు. జేఎన్టీకే కన్నా జేఎన్టీజీబీకి ఎక్కువ పాయింట్లు వస్తాయి 41 బీటెక్ మాత్రం. ఇది ఫస్ట్ నుంచి డివైడ్ అయిపోయిన దగ్గర నుంచి కూడా ఇదే రివర్స్ జరుగుతూ ఉన్నది. కావాలంటే మీరే చూస్తారు పోల్ పెట్టిన తర్వాత. ప్రతి సంవత్సరం నేను చెప్తానే ఉన్నా, 2 years అవుతుంది కదా ఇప్పటికి. దాని తర్వాత రిలీజ్ అయ్యే రిజల్ట్స్ ఏంటంటే 31 బీటెక్. 31 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి కొంచెం టఫ్గా ఉంటుందండి. అయితే మంచిగా రాసిన వాళ్ళు పాస్ అవుతారు. అయితే ఫస్ట్లో కొంచెం గడబిడ గందరగోళం అయింది, కానీ ఇప్పుడు అంతా సెట్ అయిపోయింది. ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏం రావట్లేదు. సో అవి కూడా జనవరి ఎండింగ్ తర్వాత రిలీజ్ అవ్వచ్చు, ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కానీ అది కానీ. సో ఆ 31 బీటెక్ అప్పటికి రిలీజ్ అవుతాయి. ఇక 21 బీటెక్లో వచ్చేసరికి చాలా స్లోగా జరుగుతుంది పేపర్ వాల్యుయేషన్. ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యేదానికైతే మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. ఎగ్జాక్ట్ ఎక్స్పెక్టెడ్ డేట్స్ అయితే మొత్తం అయిన తర్వాత అయితే చెప్పడానికి. సో నిరంతరం అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని. ఇంకోటి ఏంటంటే కంట్రోల్ సిస్టమ్స్ ఎవరన్నా ట్యూషన్ పాయింట్ చేసుకోవాలనుకుంటే జేఎన్టీకే సిలబస్, జేఎన్టీజీబీ సిలబస్ ఒకటే కాబట్టి R23 వాళ్ళది. సో పాత రెగ్యులేషన్ ఎలా సేమ్ ఉంటుంది, ఒకటి రెండు టాపిక్లు మారుతాయి అంతే. సో ఈసీ కానీ ట్రిపుల్ ఈ కానీ. సో త్వరలో స్టార్ట్ చేయబోతున్నాను. ఈరోజు ఈవినింగ్ అప్డేట్ ఇస్తాను. సో దానికి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి, వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేశాను. టెలిగ్రామ్లో షేర్ చేశాను లింక్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. ట్యూషన్ ఫీజు అన్నీ అందులో పెట్టాను. థ్యాంక్ యూ సో మచ్.